హాయ్ అందరికీ నమస్కారం. మనం కర్ణాటకలోని తుమ్కూరు జిల్లా పావుగడ తాలూకా ఎగుపల్లి విలేజ్లో ఉన్నాము. మనతో పాటు రైతు శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఎలివేటెడ్ షెడ్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇది సార్ 1.5 సంవత్సరం నుంచి చేస్తాను సార్. ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు పట్టేళ్ళు? సార్ 100 ఉన్నాయి సార్. 100. ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఏ బ్రీడ్ సార్? ఏ బ్రీడ్ అంటే చిందనూరు బ్రీడ్. మామూలుగా మీ వృత్తి ఏంటి సార్? సార్ వృత్తి అంటే మేము మామూలుగా వ్యవసాయదారులే. వ్యవసాయం నుంచి ఇది ఒకటి పెట్టుకున్నాం. అవును సార్. ఇది ఓకే. అవును. ముందు నుంచి మీ తాతలు మీ నాన్న లేదు సార్. లేదు సార్. మీరు సరదాగా మేము చేసుకోలేదు సార్. మాకు అప్పటి నుంచి లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఓకే. అవును సార్. 100 తెచ్చుకున్నారు. 100 తెచ్చుకున్నాం. ఓకే. ఎలాంటి ఫీడ్ వాడుతున్నారు సార్ ఇక్కడ? చెనక్కట్టి. దానా ఏం వాడుతున్నారు సార్? దానా వచ్చేసి ముక్కుజొన్న ఫీడ్, కోల్డ్ ఫీడ్ వచ్చేసి చెక్క, మనకి గానికి చెక్క వేస్తున్నాం. మందులు ఏం వాడుతున్నారు సార్? మందులు వచ్చేసి జీవమిత్ర, డాక్టర్ జీవమిత్ర ఇది వాడుతున్నాం సార్. ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ డాక్టర్ జీవమిత్ర? సార్ ఇది నేను 4 బ్యాచ్ మేపాను కదా సార్. ఇప్పుడు 2 బ్యాచ్ లేదు, 2 బ్యాచ్ తప్పుతున్నాను. ఇది సెకండ్ బాటిల్ సార్? థర్డ్ బాటిల్. ఓకే. ఎలా తెలిసింది సార్ మీకు ఇది? సార్ యూట్యూబ్ లో చూసాం సార్. గతంలో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం సార్ ఇట్లా ఉందంటే ఉన్నది తెప్పిస్తాం. 2 times అయింది సార్. 2 బ్యాచ్ కి వాడుతున్నాం. ఓకే. వాడుతున్నాం. ఎలా ఉంది సార్? అంటే దీన్ని వాడారు కదా, ఎలా అంటే డోస్ ఎలా పెట్టారు సార్? మనకి చిన్న దానికి వచ్చేసి 5-6 ml పెట్టాను సార్. పెద్ద దానికి వచ్చేసి 10 పెట్టాము. 10 పెట్టారు. ఎన్ని రోజులు పెట్టారు సార్? 5 days పెట్టారు. కంటిన్యూగా పెట్టాము. మళ్ళీ 15 days ఇట్స్ పెట్టేసి మళ్ళీ 5 days పెట్టాము. మళ్ళీ 5 days పెట్టాము. 2 సార్లు పెట్టుకున్నాం. 2 సార్లు పెట్టాము. మేము ఇది పెట్టిన తర్వాత వేరే ఇది ఏమి లేదు సార్. అది ఆపేసాము. అది ఇది ఒక్కటే ఇచ్చాము. 2 బ్యాచ్లకి ఇది ఒక్కటే ఇచ్చారు. ఇది ఒక్కటే ఇచ్చాము. ఏంటి సార్ దీంట్లో ఏమంటే రిజల్ట్ ఏం కనపడింది సార్? మాకు ఇట్లా తుమ్మేది గానీ, ఇంకోటి గానీ, జ్వరము అట్లాంటివి ఏటివి లేదు సార్. దగ్గు జలుబు ఏటివి లేవు మాకు. ఇప్పుడు వేరే దానా తప్పితే మెడిసిన్ కి ఇది ఒకటి ఇంజెక్షన్ తప్పితే ఏ మెడిసిన్ వాడలేదు. డాక్టర్ జీవమిత్ర ఒకటే వాడినాం. 2 బ్యాచ్ వాడినాం సార్. ఇప్పుడు 3 బ్యాచ్ ఇప్పుడు వాడుతున్నాం. ఎట్లా ఆకలి ఎట్లా తింటున్నాయి సార్? బాగా తింటున్నాయి సార్. బాగా తింటున్నాయి. ఓకే. బాగా తింటున్నాయి. మీరు దానా వేస్తూనే బాగా ఎక్కువ సాయంత్రం వరకు ఏమొస్తున్నా తింటూనే ఉంటాయి సార్. అవును. అంటే ఇవి ఏ దానా వేసినా తింటాయి సార్. ఇవి ఈ గ్రోత్ అట్లా ఇవి అక్కడ చిందనూరు వచ్చేసి మన లోకల్ పిల్ల అంతా నువ్వు ఇదిగా తినేసు. దీనికి బాగా తింటాయి. డాక్టర్ జీవమిత్ర పెట్టడం వల్ల మీరు ఆకలిలో కూడా అబ్జర్వ్ చేసినాం సార్. అబ్జర్వ్ చేసినాము. బాగా తింటాయి. హెల్తీగా కూడా బాగున్నాయి సార్. హెల్తీగా ఉన్నాయి పిల్లలు. బాగా హెల్తీగా ఉన్నాయి సార్. అంతా చెప్తా ఉన్నారు యూట్యూబ్ లో చూసి మేము అట్లున్నాయి ఇట్లున్నాయి అంటానంటే మేము ఏదుందా కంపెనీ వాళ్ళు ఊరికి ఏదో చెప్పింటారు, వస్తా అంటారు, చెప్పించింటారు, సైడ్ చేరుకొని ఇట్లాంటివన్నీ మేము అబ్జర్వ్ చేసాం సార్. మేము అబ్జర్వ్ చేసినాము. కానీ ఏం తెచ్చి వాడితే ఏముంది చూస్తాం కదా, రిజల్ట్ కొత్త అవుతుంది అన్నట్లుగా తెప్పించి వాడినాము. రిజల్ట్ ఉంది సార్. రిజల్ట్ ఉంది. తెప్పించి నేను దగ్గర పెట్టినాను. 4 వచ్చి చూసుకొని పోయినారు. నాతో పాటు ఇక్కడ పక్కనే దుబ్బర్లపల్లి అని ఉంది, తీసుకొని పోయి నాతో పాటు 10 మంది వాడినారు సార్. జీవమిత్ర వాడుతూనే ఉన్నారు. మౌత్ ట్రాక్ తో వెళ్ళిపోతుంది. అవును. అంటే మీరు వాడారు. మీరు ఏంటంటే చదువుకున్నారు కాబట్టి యూట్యూబ్ చూసాము. ఏదో ఈ మ్యాథ్ గాని ఏదో కొత్తగా తెచ్చారంట టీఎంఆర్, ఏదో మ్యాథ్ చూస్తాము అని వచ్చి చూసేవాళ్ళు. ఈ మ్యాథ్ పెడుతున్నా ఇదేమో అంటే జీవమిత్ర ఇట్లా వాడుతున్నాము మేము, ఇట్లా తెప్పించినాము అంటే ఏం బాగుంటుందంటే నేను వాడుతున్నానప్ప, బాగుందా లేదా అనేది తెలీదు, నేను వాడుతున్నానని వాళ్ళే వచ్చి పిల్లలు ఇప్పుడు వచ్చి చూస్తారు కదా సార్. మళ్ళీ 20 days కి వచ్చి చూసి ఏంపా ఇంత గ్రోత్ వచ్చాయి, ఏం వాడినావు, ఏం కథ, దీంట్లో ఏమో ఉంది అన్నట్లుగా వాళ్ళు వాడుతున్నారు సార్. జీవమిత్ర వాడుతున్నారు సార్. నేనే తెప్పించాను సార్. 10 మందికి తెప్పించాను. అవును సార్. దీన్ని వాడడం వల్ల మామూలు బరువు ఎంత పెరుగుతుందని మీరు అబ్జర్వ్ చేశారు సార్? సార్ ఒక 5 kgs అంటే పెరుగుతాయి సార్. తక్కువ అన్నా కూడా 5 నుంచి మనకి 7-8 kgs వరకు మనకు గ్రోత్ వస్తాయి. దీనివల్ల మీరు ఆ రిజల్ట్ గమనించాం సార్.
ఓకే. గమనించాం. చాలా బెనిఫిటే కదా సార్, చాలా బెనిఫిటే కదా సార్. ఎన్ని బ్యాచ్ల నుంచి దాపుతున్నారు సార్ ఇది? ఇది 3వ బ్యాచ్ సార్. 3వ బ్యాచ్ స్టార్ట్ చేశాం ఇప్పుడు. 3 బ్యాచ్లకు అదే రిజల్ట్ చూసారా సార్? చూసాం సార్. సేమ్ ఒక్క టైం లాస్ వచ్చింది, అంటే అది ఏదో చనిపోవడం వల్ల ఏదో వైరస్ వచ్చి. ఓకే. ఇది ఇప్పుడు 2 బ్యాచ్లకి ఏం పర్వాలేదు సార్. మంది వాడిన తర్వాత చనిపోవడం కూడా ఉండదు? చనిపోవడం ఏమి లేదు సార్, ఏముండదు. గ్రోత్ బానే ఉన్నాయి, బానే మేస్తున్నాయి. ఓకే సార్. అదే కొంచెం ఉల్లాసంగా యాక్టివ్ కూడా ఉంటాయి మీకు? అవును సార్, అవును, యాక్టివ్ గా ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు మేము దీనికి దానికి అంతా బ్యాలెన్స్ చేస్తున్నాం కదా. 2 times అయింది. అవునవును, అన్ని వదిలేసి ఇదే ఇంకో తూరి పెంచుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇదే పెంచుకుంటారు, ఇదే ఇంకో తూరి పెంచుకుంటున్నాం ఇదే. ఓకే సార్. సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మొత్తం ఎలివేటెడ్ షెడ్స్ కి ఇంకా 10 మంది తీసుకెళ్లారు? అవును సార్. ఎలివేటెడ్ షెడ్ ఏం కాదు సార్, వాళ్ళు మామూలుగానే ఇట్లా జీవాలు గొర్రెలు ఉన్నాయి కదా, వాళ్ళే తీసుకుపోయి ఇట్లా మామూలుగానే పెట్టుకుంటున్నారు సార్. పిల్లలకి అన్ని పెట్టుకుంటున్నారు. మామూలుగా ఎలివేటెడ్ షెడ్ వాళ్ళకు చాలా ప్రయోజనం. మామూలుగా ఎలివేటెడ్ షెడ్ వాళ్ళకు డాక్టర్ జీవమిత్ర ఉంటే నిజంగా ఒక డాక్టర్ దగ్గర చాలా లేదు సార్. అది బాగా అబ్జర్వ్ చేసాము మేము. ఫస్ట్ నమ్మలేదు, చూస్తా మేము వాడినాం కాబట్టి 2 times 3 times వాడినాం కాబట్టి రిజల్ట్ బాగుంది. ముఖ్యంగా ఎలివేటెడ్ షెడ్ పొట్టేలు ఫామ్ సార్. మన స్టేట్ లో పొట్టేలు ఫామ్ చాలా మంది వస్తున్నారు. మీలాగే కొంచెం చదువుకొని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎలివేటెడ్ ఫార్మ్స్, పొట్టేలు ఫామ్లు, వాళ్ళందరూ డాక్టర్ జీవమిత్ర వాడి మీరు ఎలాగా రిజల్ట్ చెప్తున్నారు అదే రిజల్ట్ చెప్తున్నారు. నిజంగా పొట్టేలు ఫార్మ్స్ ఎవరైతే ఎలివేటెడ్ షెడ్ లో పెంచుతున్నారో డాక్టర్ జీవమిత్ర వాడితే వాళ్ళ గ్రోత్ కానీ బరువు రావడం కానీ, ఎందుకంటే కమర్షియల్ కోసమే సార్ పెంచుతున్నాం. జీవాలు పెంచినంత కాలం చాలా బాగుంటాయి పొట్టేలు ఎలివేటెడ్ షెడ్ లో. కాబట్టి ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్లు చాలా ఉన్నాయి, ఒక వరం లాగే సార్. మీ మాటల్లో మీకే తెలుసు కాబట్టి. సార్ ఇది అంతకు ముందు ఇది తాపిన తర్వాత కొంచెం అర్లీగానే అమ్మేస్తున్నారా డాక్టర్ జీవమిత్ర? నేను చెప్తా కదా సార్, మేము 3 months పెట్టుకుంటా అంటే అట్లా అది 2 months కే అమ్మినాం సార్. మొన్న అమ్మేసాం. అంత గ్రోత్ అంటే మాకు గ్రోత్ బాగా వచ్చేది సార్. మేము మిస్టేక్ చేసుకొని లైవ్ వెయిట్ కి ఇవ్వాల్సిందే. లైవ్ వెయిట్ 400తో అడిగినారు. మేము వచ్చేసి 400 లైవ్ వెయిట్ అంటానంటే సెట్ కాదు. మేము సార్ మేము అబ్జర్వ్ చేయలేదు ఎంత వెయిట్ వస్తాయి ఏం కథ అంటే మేము మాకేమో తెలియకోకుండా 400తో లైవ్ వెయిట్ చేసుకుంటామన్నారు. లైవ్ వెయిట్ అంటే మాకు ఎంత 18-20 kgs వస్తాయా ఇవి అనుకున్నాము మేము. ఇప్పుడు ఇది వాడినప్పుడే సార్ 32, 34, 35 వచ్చినాయి లైవ్ వెయిట్. మేము లైవ్ వెయిట్ గీకోకుండా ఒట్టికి ఇచ్చేసాం, డైరెక్ట్ గొంపగుత్తలాగా ఇచ్చేసాం. లైవ్ వెయిట్ ఇవ్వడం బెటర్, ఇట్లా ఒట్టికి ఇచ్చేసాం బెటర్ సార్. గ్రోత్ మనం ఇవన్నీ వాడి గ్రోత్ వస్తే లైవ్ వెయిట్ కన్నీ అన్ని సార్ లైవ్ వెయిట్ కే ఇవ్వాలి. లైవ్ వెయిట్ కే ఇవ్వాలి. మనం బరువు తెప్పించుకోవాలా, మనకి 30-35 అట్లా మనకి వేలు తెప్పించుకొని లైవ్ వెయిట్ కి ఇస్తే గిట్టుతుంది సార్. ఇది కంప్లీట్ గా హెర్బల్ టానిక్ సార్. 71 రకాల వనమూలికలతో తయారవుతుంది. లివర్ టానిక్ కూడా ఇదే, మీకు బలం మందు ఇది, డైజెషన్ కు ఇది. ముఖ్యంగా ఈ ఎలివేటెడ్ ఫామ్ పొట్టేల్ ఫామ్లకి మంచిగా డైజెషన్ బాగా అవుతుంది సార్. ఎందుకంటే ఇవి ఇక్కడే ఉంటాయి కాబట్టి, మేత ఇక్కడే తింటాయి, డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది కాబట్టి అవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి, బాగా హెల్తీగా ఉన్నాయి సార్. అబ్జర్వ్ చేసినాను కాబట్టి చూసినాను, ఫస్ట్ నమ్మలేదు, చూసాను, బాగుంది రిజల్ట్ బాగుంది సార్. ఇంకొకటి అంటే మనం ఏంటంటే సార్, ఈ మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత సార్ కొన్ని డాక్టర్ జీవమిత్ర ప్లేస్ లో డూప్లికేట్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అందుకే మనం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ డాక్టర్ జీవమిత్ర ఈ లోగో ఉంది, కరెక్ట్ గా డబ్బా ఈ పేరు చూసి కొనాలి సార్. పేర్లో మార్పులు ఉంటాయి. మీరు షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఇస్తే కాదు డాక్టర్ జీవమిత్ర కావాలని అడిగి తీసుకోవాలి. అది ఎందుకంటే వేరే రకరకాలు ఉన్నాయి షాప్ లో. వాళ్ళ షాప్ వాళ్ళు వచ్చినా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు వీడియోలో కూడా చూపించాం కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా డూప్లికేట్ బారిన పడకుండా మంచి తీసుకొని మంచి రిజల్ట్ పొందాలనేది. అవి ఎట్లా డూప్లికేట్ వాడినామంటే దీనికి కూడా చెడిపేరు వస్తుంది కదా, కాబట్టి మనం ఒకసారి చెప్తున్నాం లోగో చూసి కొనండి నీట్ గా. చూసారుగా శ్రీనివాసులు గారు గత 4 బ్యాచ్లుగా డాక్టర్ జీవమిత్ర వాడి జీవాలు మన మొటాలిటీ లేకుండా కూడా డైజెషన్ పవర్ కానీ, అంటే దీంట్లో డాక్టర్ జీవమిత్రలో ఉన్న వనమూలికలు హెర్బల్ టానిక్ కాబట్టి దీంట్లో ఎంత లాభం ఉంది చెప్పారు. మిగిలిన రైతులు కూడా తన వల్ల 10 మంది రైతులు కూడా ఈ మందు తను సజెస్ట్ చేశారు, వాళ్ళకు కూడా అంతే లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలివేటెడ్ ఫార్మ్స్, పొట్టేలు పెంచుకున్న ఫార్మ్స్కి డాక్టర్ జీవమిత్ర అద్భుతంగా ఒక వరంలాగా చెప్పచ్చు. కాబట్టి ఎలివేటెడ్ ఫార్మ్స్ ఎవరు పెట్టుకున్నా డాక్టర్ జీవమిత్ర పెట్టుకోవడం చాలా ఉత్తమం.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్.